గల్లి గల్లికి ఇంటింటికి వచ్చేస్తున్నటువంటి ఈ అక్షతల కార్యక్రమాన్ని మరి కనులారుగా మన యొక్క శోభాయాత్ర రూపేణ గల్లి గల్లిలో వీధిలో ఊరుగా తిరుగుతూ మన పొరవీల గుండా తిరుగుతూ మన ఇంటి ముందు నుంచి తిరుగుతుంటూ మనందరికీ స్వామి ద్వారా చూస్తున్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క పండుగ పండుగలటువంటి శోభాయాత్రలో పాల్గొని తరించవలని మనం. అలాగే 22 తారీఖు నాడు మన విగ్రహ ప్రతిష్టాపన రోజున ఇంటింటి పైన కాషాయం జెండా ఎగరేయాలని, ఆ కాషాయం జెండాతో స్వామివారికి నమస్సులు సమర్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఇంటి పైన घर घर हर घर अपना ये కాషాయంగా భగవద్భక్తిని ఎగరాలి. ఇంటింటి పైన భగవద్భావం, ఇంటింటి పైన కాషాయం కింద ఆ రోజు కళ్ళ పండగ మరి అయోధ్యలో వారు జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఇంకా వారికి అత్యంత శోభ సంతరించుకున్నది. కాబట్టి దేశం మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనకు మిగిలినటువంటి ఏకైక దేశం, ఏకైక హిందూ దేశం మన భారతదేశం. కాబట్టి మన భారతమందరం కూడా ఇంటింటి పైన కాషాయకుండా ఎగరేస్తూ మరి స్వామివారికి వందలా సమర్పించుకుందాం. అలాగే ఆ రోజు అందరం కూడా మన ఇంటిని శుభ్రంగా అలంకరించుకొని స్వామివారికి పూజ చేసుకుంటూ మరి ఆ యొక్క గొప్ప కార్యక్రమంలో పాల్గొంచాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి.